ఐవీఎఫ్కి ఇక్సీకి డిఫరెన్సెస్ ఏంటి? చాలామంది పేషెంట్స్ కన్ఫ్యూజ్ అవుతుంటారు. మేడం వాళ్ళకేమో ఇక్సీ చెప్పారు, మాకేమో ఐవీఎఫ్ చెప్పారు, సో సక్సెస్ రేట్స్ ఏమన్నా వేరీ అవుతాయా అని చెప్పేసి. సో దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ దుర్గా వైట్ల. సో ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అని అంటారు. ఇక్సీ అని అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో దాదాపు 3 ఇంపార్టెంట్ స్టెప్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ వచ్చేసి స్టిమ్యులేషన్ అంటే హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇవ్వడం. నెక్స్ట్ వచ్చేసి ఎగ్ కలెక్షన్స్, ఆ ఫార్మ్ అయిన ఎగ్స్ని బయటకు తీయడం. ఆ తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్, తయారైన పిండం ఏదైతే మళ్ళీ యూట్రస్లో పెడతాము. సో మోర్ ఆర్ లెస్ ఈ 3 స్టెప్స్ సిమిలర్ ఉంటాయి ఐవీఎఫ్లోను ఇక్సీలోను. బట్ ఎప్పుడైతే ఎగ్స్ బయటకు తీసి మేల్ స్పర్మ్స్తో కలుపుతామో దాన్ని ఫర్టిలైజేషన్ అంటాం. ఆ ఫర్టిలైజేషన్లోనే డిఫరెన్సెస్ ఇక్సీలోను ఐవీఎఫ్లోను. సో ఐవీఎఫ్లో ఏం చేస్తామంటే ఎగ్స్ బయటకు తీసిన తర్వాత ఎగ్స్ చుట్టుపక్కల లైవ్ మొటైల్ స్పర్మ్స్ పెడతాం. సో ఎగ్స్ లోపలికి స్పర్మ్స్ దానంతట అదే వెళ్తుంది. దాన్ని మనం ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అని అంటాం. ఎప్పుడైతే ఎగ్స్ని సెపరేట్గా తీసి ఒక్కొక్క సింగిల్ స్పర్మ్ సెలెక్ట్ చేసి మైక్రో మ్యానిపులేటర్ ద్వారా ఒక చిన్న నీడిల్ ద్వారా ఒక్కొక్క స్పర్మ్ సెలెక్ట్ చేసి ఎగ్ లోపలికి ఇంజెక్ట్ చేస్తాం, దాన్ని మనం ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ ఇక్సీ అని అంటాం. సో ట్రీట్మెంట్ పరంగా మోర్ ఆర్ లెస్ సేమ్. సో ఎవరికి అడ్వైస్ చేస్తాం అనే దానికి కూడా డిఫరెన్స్ ఉంటుంది. సో ఐవీఎఫ్ అనేది బేసిక్ థింగ్స్ లైక్ బైలాటరల్ ట్యూబుల్ బ్లాక్స్ ఉన్నాయి, లేకపోతే ఎండోమెట్రియోసిస్ ఉంది, లేకపోతే అంతకుముందు అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఉంది, ఫెయిల్ అయ్యారు, లేకపోతే మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ ఇష్యూస్ ఉన్నప్పుడు మనం ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేస్తాం. ఎప్పుడైతే సివియర్ స్పర్మ్స్ అంటే చాలా తక్కువ స్పర్మ్స్ ఉన్నాయి, లేకపోతే క్రిప్టోజూస్పర్మియా అని అంటారు దాంట్లోనూ, లేకపోతే అజూస్పర్మియా ఉండి బీజం నుంచి వీరకణాలు తీస్తాం, దాంట్లో కూడా మనం ఇక్సీ అడ్వైస్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అని ఒక ప్రొసీజర్ ఉంటుంది, దాంట్లో కూడా మనం ఇక్సీ ప్రొసీజర్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ కపుల్స్కి వచ్చే క్వశ్చన్ ఏంటి అని అంటే సక్సెస్ పరంగా ఏదైనా డిఫరెన్స్ ఉంటుందా? సో ఇది మెయిన్లీ ఇండికేషన్ పరంగా మనం ఈ డిఫరెన్సెస్ అనేది ఉంటుందండి. అయినా కూడా ఎంతో కొంత ఇక్సీలో ఒక ఐవీఎఫ్తో పోల్చుకుంటే ఒక 5 to 10% మార్జినల్గా సక్సెస్ పెరిగే అవకాశాలు ఉంటాయి.